ఎన్నో ఏళ్లకు ముందు ఒక పిండి మరవాడుండేవాడు. అతనికి అందమైన కూతురుండేది. పిండి మరవాడు ఎప్పుడూ ధనవంతుడు కావాలన్న కలని చూస్తుండేవాడు. అందువల్ల చుట్టుపక్కల జనాలతో అబద్ధాలు చెబుతుండేవాడు. అతని ప్రసిద్ధ కథలు రాజుగారి వరకు చేరుకున్నాయి. అతన్ని మహలుకు పిలిచారు. అతనికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. కానీ పిండి మరవాడు రాజుగారికి కూడా అబద్ధం చెప్పడానికి సంకోచించలేదు. మహారాజా, మా అమ్మాయి గడ్డిని బంగారపు దారంలా మారుస్తుంది. రాజుకు అతనిపై నమ్మకం కలగలేదు. సరే, అలా అయితే ఆమెని రేపిక్కడికి తీసుకునిరా. నేను చూస్తాను, దాంతో నీపై మాకు నమ్మకం కలుగుతుంది. పిండి మరవాడు ఈ విషయాన్ని కూతురికి చెప్పాడు. ఆమె చాలా కోప్పడింది. నాన్న, మీరు మళ్ళీ అబద్ధం చెప్పారు. ఇప్పుడు నేనేం చేయను? ఆమె తండ్రి ఎంతో సిగ్గుపడ్డాడు. ఆ మర్నాడు నిస్సహాయంగా పిండి మరవాడు తన కూతుర్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు. రాజుగారు ఆమెని ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ కోత చక్రం, గడ్డి నిండిన బండిలు ఉంచాడు. సూర్యోదయం అయ్యేలోగా మొత్తం గడ్డిని బంగారంగా మార్చాలి. ఒకవేళ నువ్వు చేయలేకుంటే నీకు చాలా పెద్ద శిక్ష విధించబడుతుంది. రాజు పిండి మరవాడిని బంధించి ఉంచాడు. కూతురికి కాపలా పెట్టాడు. కూతురు గడ్డిని కోత చక్రం వైపు చూస్తూ ఏడవసాగింది. నాన్నా! ఉన్నట్టుండి గదిలో వెలుగు కనిపించింది. వెలుగు మాయమయ్యింది. ఒక చిన్న అసహ్యమైన మరుగుజ్జు ప్రత్యక్షమయ్యాడు. కూతురు అయోమయంగా మరుగుజ్జును చూసింది. నువ్వెందుకని ఏడుస్తున్నావు? రాజుగారు ఈ గడ్డిని బంగారంగా మార్చమన్నారు. నేను దీన్ని చేయలేను. నేను నీ కోసం ఈ పని చేయగలను, కానీ దానికి బదులుగా నువ్వు నాకేమిస్తావు? కూతురు తన మెడలో ఉన్న హారాన్ని మరుగుజ్జుకిచ్చేసింది. హారం దొరకగానే మరుగుజ్జు తిరగలి ఎదురుగా కూర్చుని గడ్డిని తిప్పసాగాడు. చక్రం 4 వైపులా తిప్పసాగాడు. తిరగలి 4 వైపులా తిప్పగానే గడ్డితో నిండిపోయింది. కొద్దిసేపటికల్లా మరుగుజ్జు మొత్తం గడ్డిని బంగారంగా మార్చేశాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడో అలాగే మాయమైపోయాడు. ఉదయం కాగానే మహారాజు గదిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న బంగారం చూసి ఆశ్చర్యపోయాడు. మీ నాన్న అబద్ధం చెప్పేవాడని అనుకున్నాను, కానీ అతను నన్ను ఆశ్చర్యపరిచాడు. కూతురు చాలా సంతోషించింది. అక్కడి నుండి పారిపోవాలనుకుంది. కానీ రాజు ఇంకా గడ్డిని తెచ్చాడు. నువ్విక్కడి నుండి వెళ్ళాలని అనుకుంటే రేపు ఉదయం లోపు ఈ గడ్డినంతా బంగారంగా మార్చి వెళ్ళిపో. కూతురు మళ్లీ కంగారుతో ఏడవసాగింది. మళ్లీ మరుగుజ్జు ప్రత్యక్షమయ్యాడు. నేను దీన్ని బంగారంగా మారుస్తాను, కానీ దీన్ని మారిస్తే బదులుగా నువ్వు నాకేమిస్తావే? కూతురు తన ఉంగరాన్ని తీసి అతనికిచ్చేసింది. నేను మీకు నా దగ్గర ఉన్న ఎంతో విలువైన ఉంగరాన్ని ఇచ్చేస్తున్నాను. మరుగుజ్జు ఉంగరం దొరకగానే తిరగల్ని తిప్పడం మొదలుపెట్టాడు. తిరగల్ని గుండ్రంగా తిప్పగానే బంగారంతో నిండసాగింది. ఉదయం వరకు మొత్తం పనైపోయింది. బుట్టలన్నీ బంగారంతో నిండిపోయాయి. రాజు గదిలోకి ప్రవేశించాడు. బంగారాన్ని చూసి సంతోషించాడు. ఈసారి అతను మొత్తం గదంతా గడ్డిని నింపాడు. నువ్వు ఈ మొత్తం గడ్డిని బంగారంగా మారిస్తే కనుక నేను మీ తండ్రి కూతుళ్ళిద్దరినీ క్షమిస్తాను. నిజానికి నేను నిన్ను నా రాణిగా చేసుకుంటాను. గది నుండి రాజు బయటికి రాగానే మరుగుజ్జు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కానీ ఈసారి కూతురు వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు. మరుగుజ్జు రాజుతో పెళ్ళయ్యాక మీ మొదటి పిల్లాడిని మాకిచ్చెయ్యాలి అన్నాడు. నేను ఈ మొత్తం గడ్డిని బంగారంగా మారుస్తాను. నిస్సహాయంగా కూతురు అతని షరతుని ఒప్పుకుంది. ఈసారి మరుగుజ్జు మరింత వేగంగా పని మొదలుపెట్టాడు. గుండ్రంగా తిరగల్ని తిప్పసాగాడు. బంగారం నిండిపోసాగింది. ఉదయానికల్లా రాజు గదిలోకి ప్రవేశించాడు. బంగారాన్ని చూసి ఎంతో సంతోషించాడు. రాజు కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఇప్పుడు కూతురు రాణి అవుతుంది. కొంతకాలం తర్వాత రాణికి పిల్లాడు పుట్టాడు.
ఓ రోజు రాణి పిల్లాన్ని నిద్రపుచ్చుతోంది. అప్పుడు మరుగుజ్జు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నాకు మాటిచ్చిన విషయం మర్చిపోయావా? లేదు, మర్చిపోలేదు. కానీ దయచేసి నా పిల్లాన్ని నాకు దూరం చేయకు. మరుగుజ్జు ఆమెపై దయ చూపి ఆమెకి ఒక అవకాశం ఇచ్చాడు. ఒకవేళ 3 రోజుల్లో నువ్వు నా పేరేమిటో కనుక్కో, నేను నీ బిడ్డని తీసుకెళ్లను. మరుగుజ్జు మాయమయ్యాడు. రాణి ఆలోచనలో పడింది. ఆమె కాపలాదారుని పిలిచి దేశంలో అందరి పేర్లని సూచించమని అడిగింది. కాపలాదారుడు ఉదయం వరకు పేపర్పై అన్ని పేర్లు రాసి సిద్ధంగా ఉంచి రాణికిచ్చాడు. ఉదయం కాగానే మరుగుజ్జు ప్రత్యక్షమయ్యాడు. రాణిని అడిగాడు తన పేరేంటని. రాణి కాగితం మీద రాసుకున్న పేర్లన్నింటినీ చదవడం మొదలుపెట్టింది. నువ్వు డేవిడ్ వా? కాదు. రాబర్ట్? కాదు. టామ్? కాదు. పీటర్? కాదు. రాణి అన్ని పేర్లని చదివింది, కాని మరుగుజ్జు కాదన్నాడు. ఇందులో ఏవీ కాదు. నేనిప్పుడు వెళుతున్నాను, కానీ రేపు మళ్ళీ వస్తాను. మరుగుజ్జు మాయమైపోయాడు. రాణి కాపలాదారుని పిలిచింది. ఈసారి పక్క రాజ్యంలో పేర్లను కూడా రాసుకురమ్మంది. ఉదయం కాగానే ముందుగా కాపలాదారుడు అన్ని పేర్లు ఒక కాగితంపై రాసి రాణికిచ్చాడు. ఉదయం కాగానే మరుగుజ్జు ప్రత్యక్షమయ్యాడు. అయితే నువ్వు నా పేరును కనుక్కున్నావా? బాల్సర్? కాదు. హంస్? కాదు. ముస్తఫా? మ్మ్హ్. గుస్తావ్? ఆమె ఎన్ని పేర్లు చెప్పినా అతని పేరు తెలియకపోయింది. రేపే ఆఖరి రోజు. నేను మళ్ళీ వస్తాను, కానీ ఇది చివరి అవకాశం. ఇది దృష్టిలో పెట్టుకో. మరుగుజ్జు మళ్లీ మాయమైపోయాడు. రాణి కాపలాదారుణ్ణి పిలిచింది. ఈసారి మరిన్ని దేశాలకు ప్రయాణించి మరిన్ని పేర్లు తెమ్మనిమని అంది. ఉదయానికల్లా కాపలాదారుడు రాణి వద్దకు వచ్చాడు. రాత్రి తను చూసింది చెప్పాడు. నేను అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నేను ఒక చిన్న ఇంటిని చూశాను. అక్కడ మాట్లాడే చెట్టుంది. ఒక మరుగుజ్జు పాట పాడుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఆమె నా కూతురు అవుతుంది. ఆమె నా వెలుగవుతుంది. నా ప్రతీక్ష గడియ వచ్చేసింది. నా పేరే రంపుల్ స్టీల్ స్కిన్. రాణి ఇది విని ఎంతో సంతోషించింది. ఉదయం కాగానే మరుగుజ్జు ప్రత్యక్షమయ్యాడు. ఆమె రాణిని తన పేరు చెప్పమని అడిగాడు. రాణి అతని పేరు తెలియనట్టుగానే నటించింది. వేరు వేరు పేర్లు చెప్పడం మొదలుపెట్టింది. తన మెడని అడ్డంగా తిప్పుతూ మరుగుజ్జు కాదు కాదని అంటున్నాడు. రాణి అన్ని పేర్లు తప్పుగా చెప్పసాగింది. మరుగుజ్జు సంతోషించాడు. చివరికి రాణి అతని పేరు చెప్పింది. నీ పేరు రంపుల్ స్టీల్ స్కిన్నా? కానీ ఇది మీకెలా తెలిసింది? ఇది సాధ్యం కాదు. మీ మంత్రగాడే చెప్పుంటాడు. మంత్రగాడు మంత్రగాడు ఆ, మంత్రగాడు మంత్రగాడే మంత్రగాడు. మరుగుజ్జు తన కాళ్ళని బలంగా నేలకేసుకొట్టాడు. నేల పగిలిపోయింది. అతని కాలు అందులో ఇరుక్కుపోయింది. అతను కాలు లాక్కోవాలని ప్రయత్నిస్తుంటే అతను రెండో కాల్ని తన్నాడు. నేలలో పగుళ్ళు వచ్చేశాయి. నేలలోకి మరుగుజ్జు వెళ్ళిపోయాడు. చివరికి రాణి పేరాసగల మరుగుజ్జు నుండి ముక్తి లభించింది. రాణి రాజు వద్దకు వెళ్ళి నిజాయితీగా జరిగింది చెప్పింది. రాజుకు రాణి పశ్చాత్తాపం కనిపించింది. రాజు రాణిని క్షమించాడు. ఆమె తండ్రి శిక్షార్హుడు అని అనుకున్నాడు. రాజు అతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. ఇక ఆ విధంగా రాజు, రాణి ఇంకా రాజకుమారుడు సంపదలతో సంతోషంగా జీవించారు.
ఎంప్రెస్ కొత్త బట్టలు. ఎన్నో ఏళ్ల క్రితం దూరపు రాజ్యాల్లో ఒక అహంకారి సామ్రాట్ ఉండేవాడు. ఆ సామ్రాట్కు బట్టలంటే ఎంతో ఇష్టం. అతని మొత్తం సంపదనంతా బట్టలపైనే ఖర్చు చేసేసేవాడు. దాంతో ఎప్పుడూ అందంగా కనిపించేవాడు. తన మొత్తం సమయమంతా కొత్త బట్టలు వేసుకుని చూసుకుంటూ అద్దం ఎదుటే సమయం గడుపుతూ ఉండేవాడు. టైలర్, నేను ఎలా కనిపిస్తున్నాను? ఇవి నాకు బాగా నప్పుతున్నాయి కదా? అవును సమ్రాట్, మీరు ఏం వేసుకున్నా కూడా అవి మీకు చక్కగా నప్పుతాయి. సమ్రాట్ రాజ్యం ఒక సరదా అయిన చోట్లో ఉంది. బజారులో అమ్మేందుకు రంగురంగుల బట్టలు, నగలు స్మృతి చిహ్నాలుగా ఉండేవి. ఒక రోజున ఇద్దరు వ్యక్తులు బజారుకు వచ్చారు. వాళ్ళు తమని తాము బట్టలు నేసేవారి రూపంలో వచ్చి ప్రపంచంలో సర్వశ్రేష్టమైన బట్టలు నేసేవారని చెప్పుకున్నారు. వారికి తెలుసు సామ్రాట్కు రంగురంగుల అద్వితీయమైన బట్టలంటే ఇష్టమని. వాళ్ళు బజారంతా ఈ మాటను ప్రచారం అయ్యేలా చేశారు. వారు బట్టలు నేస్తారని, స్పెషల్ దుస్తులు ప్రత్యేకంగా ఉన్నవి వేస్తారని, తమ పనిలో ప్రావీణ్యత లేని వారికి, మూర్ఖులకు ఈ బట్టలు కనిపించవని చెప్పారు. ఈ ప్రకటన సామ్రాట్ చెవిలో పడింది. అద్భుతం, మహా అద్భుతం. నేను ఈ బట్టల్ని వేసుకుంటే నేను వెంటనే తెలుసుకోగలను నా వద్ద పనిచేసేవారు వారు ఆ పదవికి అర్హులా కాదా అన్నది. నేను మూర్ఖుల్ని కూడా గుర్తించగలను. ఈ టైలర్ని వెంటనే ప్రవేశపెట్టండి. అప్పుడు రంగులు నేసేవారు సామ్రాట్ని కలవడానికి వచ్చారు. మీ వద్ద ఉన్న అద్వితీయమైన బట్టలతో నా కోసం మీరు అత్యద్భుతమైన సూట్ని కుట్టాలి అని కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు నచ్చితే నేను మీరు కోరిందే ఇస్తాను, ఎక్కువ చెల్లిస్తాను. కానీ ఒకవేళ నాకు నచ్చకపోతే... నా సమ్రాట్, మీరు ఏమాత్రం చింతించకండి. మేం మీకోసం ఎలాంటి అద్భుతమైన సూట్ని కొడతామంటే దానికి సాటి మరొకటి ఉండదు. నా సమ్రాట్, మీరు రంగుని చెబుతారా లేక మమ్మల్ని నిర్ణయించమంటారా? మీరే ఎంచుకోండి. వెంటనే పని మొదలు పెట్టండి. మీ ప్రారంభం కోసం వీరు మీకు చెల్లిస్తారు. బట్టలు నేసేవారి పని చేయడానికి వెంటనే ఒక చోటును ఏర్పాటు చేశారు. పని మొదలు పెట్టారు. కానీ నిజానికి అక్కడ చూడటానికి ఏమీ లేదు. వారు అందమైన దారాలు, అత్యుత్తమ మెరిసే అన్ని రకాల నగలు కొనడానికి చెప్పారు. కానీ వారికి దొరికింది వారు తమ బ్యాగ్లో పెట్టుకున్నారు. ఖాళీ ప్రదేశంలో అర్ధరాత్రి వరకు పనిచేస్తూనే ఉండిపోయారు. సమ్రాట్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. బట్టలు నేసేవారు తన కోసం ఎలాంటి సూట్ కుడుతున్నారో, అది ఎలా ఉంటుందో చూడ్డానికి. మూర్ఖులకు, సమర్థత లేని వారికి ఆ సూట్ కనిపించదు. నిజానికి నేను చింతించాల్సిన పని లేదు. ఆయన కూడా నాకు నమ్మకంగా ఉంటున్న మంత్రిని పంపిస్తాను. అతను ఎంతో బుద్ధివంతుడు, నా సర్వశ్రేష్టమైన మంత్రి కూడా. ఇక మనసున్న నమ్మకమైన మంత్రి గదిలో ప్రవేశించాడు. అక్కడ క్యాన్మ్యాన్ ఖాళీగా ఉన్న పగ్గంపై పనిచేస్తున్నారు. మంత్రి తన కళ్ళని పెద్దవి చేసి చూశాడు. కానీ అక్కడ వాస్తవంగా ఉండి ఉండొచ్చు. నిజానికి అతనికి ఏమీ కనిపించలేదు. ఆ విషయాన్ని అతను ఎవరికీ చెప్పలేడు కూడా. ఇద్దరు నేసేవారు అతని దగ్గరగా పిలిచారు. దయచేసి మాకు చెప్పండి మహాశయ, మీరు ఎప్పుడైనా ఇలాంటి అద్భుతమైన బట్టల డిజైన్స్ని మరియు ఇలాంటి హుందా అయిన రంగుల్ని చూసారా? చూడండి, నిజాయితీగా చెప్తున్నాను, నిజంగా నేను ఇప్పటి వరకు ఇలాంటి రంగు డిజైన్స్ని చూడనే లేదు. నమ్మశక్యంగా లేదు. సమ్రాటుకు తప్పక నచ్చుతుంది. ఏం చెప్పినా మంత్రి ఆలోచించాడు. తను మూర్ఖుడా లేక సామ్రాట్ మంత్రి పదవికి తను యోగ్యుడు కాడా? ఇతరులకు ఏ అవకాశం లేనందున ఏమీ చెప్పకుండానే వాళ్ళ గది నుండి బయటికి వెళ్ళిపోయారు. సమ్రాట్కు ఉత్సాహంగా ఉంది. మంత్రి చెప్పే విషయం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి మంత్రి సామ్రాట్ని కలవడానికి వచ్చాడు. ఆయనకి డిజైన్ ఎంతో అందంగా ఉందని, సూట్ నమ్మశక్యం కాని రంగుల్లో అద్భుతంగా ఉందని చెప్పాడు. సమ్రాట్ ఎంతో సంతోషించాడు. ఎంతో అందమైన దారాలతో అల్లినది, సిల్క్ మగ్గంతో నేసినది. దాన్ని మీ భాగ్యానికి అందిస్తున్నారు. మగ్గంలో ఒక్క దారం కూడా కనిపించలేదు. అయినా కూడా నేత నిరంతరంగా జరుగుతూనే ఉంది. కొద్ది సమయం తర్వాత సమ్రాట్ మరో నమ్మకమైన మంత్రిని పంపారు.
పనిలో ప్రతిభని చూసేందుకు. మంత్రి గదిలోకి వచ్చి చుట్టూ చూశాడు, కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఎంత అందమైన బట్ట కదా. మంత్రి ఆలోచనలో పడ్డాడు. నేను ఖచ్చితంగా మూర్ఖుణ్ణి కాదు, కానీ నాకు అనిపిస్తోంది నేను ఈ పదవికి అర్హుణ్ణి కాదేమో. ఇది చాలా చెడ్డ విషయం, కానీ నేను ఎవరికీ ఈ విషయం చెప్పకూడదు. సమ్రాట్ వద్దకు వెనక్కి వచ్చాక మంత్రి సూట్ని ఎంతో ప్రశంసించాడు. వారు చూడకపోయినప్పటికీ అతను రంగు ఎంత అందంగా ఉందో డిజైన్ చూశాక మంత్రముగ్ధుండి అయినట్టుగా కూడా చెప్పాడు. ఇదంతా విన్న సామ్రాట్ ఎంతో సంతోషించాడు. ఆ సూట్ని చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన బట్టల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, కేవలం బుద్ధిమంతులకే ఈ బట్టలు కనిపిస్తాయని. ఇప్పుడు సామ్రాట్కి కూడా చూడాలనే ఉంది. అతను తన మంత్రులతో కలిసి గదిలోకి వచ్చాడు, అక్కడ నేత పని చూసేందుకు. ఖాళీ పగ్గం వద్ద ఎంతో కష్టపడుతున్నారు నేసేవారు. సామ్రాట్కు వందనం చేశారు. ఇద్దరు మంత్రులు సామ్రాట్ ఎదురుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నిజంగా ఎంత అందంగా ఉంది కదూ. అవును కదా. అవునవును, నేత కూడా అత్యద్భుతంగా ఉంది. ఈ డిజైన్, రంగులు చూడు. సమ్రాట్, మీకు ఏమనిపిస్తోంది? సమ్రాట్ మొత్తం అంతా చూసినట్టుగా చూసి ఖాళీగా ఉన్న పగ్గాన్ని తాకి, ఖచ్చితంగా ఈ ఆలోచన అద్భుతం, ప్రతి బట్టను తాకి చూస్తున్నాడు. దీనికి అర్థం ఏమిటి? నాకేమి కనిపించడమే లేదు. ఇది ఎలా సాధ్యం? నేను మూర్ఖుడినా ఏంటి? లేదా సమ్రాట్ అయ్యే యోగ్యత లేదా నాకు? ఇది సామ్రాట్ ఆలోచన, కానీ మాటలు రావడం లేదు చెప్పడానికి. వాహ్, అద్భుతమైన అందం, చాలా బాగుంది. ఇలాంటి అందమైన బట్టలు నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనే లేదు. సమ్రాట్ పక్కనే ఉన్న మంత్రులకు కూడా అది ఎంతో బాగుంది, ఉత్తమ నేత అని సమర్థించారు. క్యాన్మ్యాన్ సామ్రాట్కు ఈ సూట్ని రాబోయే ఉత్సవం నాడు వేసుకునేలా సిద్ధం చేస్తామన్నారు. దీన్ని ఒప్పుకుని తీరాలి అని సామ్రాట్ వద్ద ఎలాంటి డబ్బు తీసుకోమని చెప్పారు. మొత్తం రాజ్యం సామ్రాట్ కొత్త సూట్ చూడ్డానికి ఉత్సాహంగా ఉంది. అందరూ నేత నేసేవారిని ప్రశంసిస్తున్నారు. సామ్రాట్ కూడా దాన్ని చూసి నేసేవారిని సన్మానించాడు. వారిని ప్యాలెస్లోకి పిలిచి గుప్త నేత నేసేవారిగా అద్భుతమైన పురస్కారాల్ని ఇచ్చాడు. పెద్ద ఉత్సవానికి ఒకరోజు ముందు వరకు ఇద్దరు నేసేవారు రేయింబవళ్లు పని పూర్తయ్యేలాగా పనిచేశారు. అందరూ చూశారు. సామ్రాట్ కూడా సూట్ పూర్తయ్యే వరకు ఇద్దరి శ్రమని గమనించాడు. ఉదయం సామ్రాట్ తన నమ్మకమైన మంత్రులతో కలిసి క్యాన్మ్యాన్ వద్దకు వెళ్ళాడు. సమ్రాట్, మీ సూట్ సిద్ధంగా ఉంది. ఇద్దరు నేత నేసేవాళ్లు తమ చేతుల్లో నేసిన దుస్తుల్ని చూపిస్తున్నారు. వారు ఇలా వివరించారు: ఇది ప్యాంట్, ఇది జాకెట్, ఇంకా ఇది క్యాప్. ఒకదాని తర్వాత ఒకటి అదృశ్యంగా ఉన్న సూట్ని చూపిస్తున్నారు. సామ్రాట్ ఇంకా అతని మంత్రులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఇది ఉల్లిపురంత తేలిగ్గా ఉంటుంది, అసలు ఏమీ వేసుకోలేదు అన్నట్లు ఉంటుంది. కానీ ఇదే ఈ బట్టల యొక్క అతి పెద్ద ప్రత్యేకత. నా సమ్రాట్, దయచేసి మిమ్మల్ని తయారు చేసేందుకు అనుమతిని ఇవ్వండి. మీ బట్టల్ని విప్పగలరా? సామ్రాట్ తన బట్టల్ని విప్పేశాడు. వాళ్ళు రాజుని తయారు చేస్తున్నారు. నిజానికి అలాంటి నాటకం చేస్తున్నారు. చివరికి ఒక క్యాన్మ్యాన్ రాజుకి క్యాప్ తొడిగాడు. సామ్రాట్ అద్దం ఎదురుగా నించుని ముందు వెనక చూసుకున్నాడు. ఆ తర్వాత మంత్రులకు కూడా చూపించాడు. అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. చాలా బాగున్నారు. ఇది మీకు చాలా బాగుంది. సామ్రాట్ స్వయంగా అద్దంలో చూసుకున్నాడు మరోసారి. ఎందుకంటే తనకు కూడా చాలా అందంగా కనిపించాలని ఉంది. నాకు అనిపిస్తోంది నిజంగా చాలా బాగుందని. బాగుంది, నేను తయారయ్యాను. సామ్రాట్ మంత్రులకు క్యాప్ తిన్నగా చేస్తున్నట్టుగా నటించాడు.
ఎందుకంటే వారికి తెలియకూడదు కదా తనకి బట్టలు కనిపించడం లేదని. వారంతా కూడా బయటికి నడిచారు. రోడ్లపై అందరూ అరుస్తున్నారు సామ్రాట్ కొత్త సూటు ఎంతో అందంగా ఉంది అని. కానీ ఎవరికీ ధైర్యం లేదు అతను ఏమీ వేసుకోలేదు అని చెప్పడానికి. ఎందుకంటే అలా ఎవరైనా చెబితే వాళ్ళ ఉద్యోగం పోయినట్లే, పైగా మూర్ఖులు అని కూడా అనిపించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో జనాల మధ్యలో ఒక పిల్లాడు అరిచాడు, కానీ రాజు అసలు ఏమీ వేసుకోలేదు. రాజుకు, అతని మంత్రులకు, సైనికులకు అందరికీ ఒక్క సెకండ్ ప్రపంచం ఆగినట్టుగా అనిపించింది. చూడండి చూడండి, రాజు నగ్నంగా ఉన్నాడు. ఇది ఒక అమాయకపు పిల్లాడు అన్నది. కేవలం ఆ స్థితిలో నిజం చెప్పగలిగేవాడు ఆ పిల్లాడు ఒక్కడే. అప్పుడు పిల్లాడి తండ్రిని పిలిపించాడు. ఇది నిజమే, మహారాజు ఏ బట్టలు వేసుకోలేదు, ఆయన నగ్నంగా ఉన్నాడు. చివరికి అందరూ సాహసించారు. కలిసి అందరూ అరవడం మొదలుపెట్టారు, రాజు నగ్నంగా ఉన్నాడు అని. రాజు నగ్నంగా చూడండి ఉన్నాడు. చూడండి, అరే, మన రాజు మహారాజు నగ్నంగా ఉన్నాడు. రాజు నగ్నంగా ఉన్నాడు. అరే బాప్రే, మన మహారాజు రాజు బట్టలు నగ్నంగా వేసుకోలేదా? ఉన్నాడు. అరే, రాజు నగ్నంగా ఉన్నాడు. అరే రాజు నగ్నంగా ఉన్నాడు. ఏమిటిది? ఏమీ మన మహారాజు వేసుకోలేదు. నగ్నంగా ఉన్నాడు. చూడండి, రాజు బట్టలే వేసుకోలేదు. రాజుకి చేదు నిజం తెలిసింది. అతను అలా చూపకుండా ఉన్నాడు, తలదించుకుని ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు. మంత్రులంతా క్యాప్ని తిన్నగా చేస్తున్నట్టుగా నాటకాన్ని మాత్రం చేస్తూనే ఉన్నారు. రాజు నగ్నంగా ఉన్నాడు, అసలు బట్టలే వేసుకోలేదు. రాజు అలా నడుస్తూ అసలు ఏమీ జరగనట్టుగానే వెళ్ళిపోయాడు. ఇద్దరు కాన్మెన్లు ఇప్పటికే గర్విష్ఠి అయిన రాజు దేశం వదిలి వెళ్ళిపోయారు. వారితో పాటు విలువైన వజ్రాలు, బట్టలు, స్వర్ణ దారాలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు.